అందరికీ నమస్కారం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, భార్యాభర్త సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలాంటి ఎటువంటి సమస్యలున్నా ఈ గురువుగారు చాలా చక్కగా పరిష్కరిస్తారండి. సమస్యలు లేని వారంటే ఎవరున్నారు కదా! కాబట్టి ఎటువంటి సమస్యకైనా పూజల రూపంగా గానీ, పరిహార మార్గంగా తెలియజేస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఓసారి ప్రయత్నించి చూడండి. మన గురువుగారి పేరు శివరామరాజు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9398340096. ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. మరి ఇవాల్టి మన వీడియోలో కుంభరాశి వారు 5, 6, 7, 8 తేదీలలో ఈ తప్పులు అస్సలు చేయకండి. మరి ఆ తప్పులు చేయడం వల్ల మనకి ఎలాంటి దారిద్ర్యం పడుతుంది? ఈ తప్పులు చేయకండి, ప్రాణాలు పోతాయి. ఈ వీడియో ఎక్కడున్నా సరే తప్పకుండా చూడండి. మీరు కానీ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి వారు 5, 6, 7, 8, 9లలో ఈ 3 తప్పులను అస్సలు చేయకండి. మీకు ఉన్న ధనమంతా పోయి పేదవారవుతారు. 7 తరాల వరకు మిమ్మల్ని దారిద్ర్యం అనేది వదలదు. మరి ఫిబ్రవరి నెలలో కుంభరాశి జాతకులు పొరపాటును కూడా చేయకూడని ఆ 3 తప్పులు ఏమిటి? ఉన్న ధనమంతా పోయి ఈ రాశివారు పేదవారు అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? అదేవిధంగా 2025 ఫిబ్రవరి నెలలో 5, 6, 7 తేదీలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కుంభరాశి వారు ఎటువంటి విధి విధానాలను పాటించాలి? అలాగే ఫిబ్రవరి నెలలో 5, 6, 9లో కుంభరాశి వారి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ఎన్నో విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతున్నది. మరి కుంభరాశి వారు జ్యోతిష్ శాస్త్రంలో ప్రకారము చూసుకున్నట్లయితే కనుక 5, 6, 7, 8 తేదీలలో ఈ కుంభరాశి వారు పొరపాటున కూడా ఈ పనులు అనేవి అస్సలు చేయకండి. ఆ పనులు ఏమిటి అనేవి తెలుసుకుంటే కనుక కుంభరాశి వారు ముందుగా చాలా వరకు చాలా తెలివిగలరు అనుకోవచ్చు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఈ యొక్క కుంభరాశి జాతకులు అలంకార ప్రియులు. ఇక ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఎత్తుకు వేయడంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. అదేవిధంగా కుంభరాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు. ఈ రాశిలో పుట్టినటువంటి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలను కుంగిపోకుండా అత్యంత నేర్పుతో, ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. వీరికి 5, 6, 7, 8 తేదీలో చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ ఫిబ్రవరి నెలలో అనేక ప్రధాన గ్రహాల యొక్క రాశి చక్ర మార్పులతో కొన్ని రాశుల పరిస్థితుల్లో మార్పు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. గ్రహాలు ప్రతి నెల కూడా వాటి రాశిని అలాగే నక్షత్రాన్ని మారుస్తూ ఉంటాయి. దీంతో రాశి చక్రంలో వివిధ రాశి జాతకులు వారి యొక్క గ్రహాల బలాలను అనుసరించే ప్రత్యేకమైన ఫలితాలను సిద్ధిస్తాయి. అయితే ఈ 5, 6, 7 తేదీలలో రాశి చక్రంలో కొన్ని రాసుల వారు అద్భుతమైనటువంటి ప్రయోజనాలను పొందబోతున్నారు. ఆర్థిక పరంగా వ్యాపారం అభివృద్ధి చెందడం, ఊహించని ధనలాభం కలగటము ఇలాంటివి చూస్తారు. ఇదిలా ఉండగా 5, 6 తేదీలలో అనేక గ్రహాల నక్షత్రాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ఈ నెలలో మొత్తం 4 గ్రహాలు వాటి స్థానంలో మార్పులు చెందుతున్నాయి. ఇక ఈ ఫిబ్రవరి నెలలో 5, 6, 7 తేదీలలో 4 గ్రహాల యొక్క సంచార గమనాన్ని పరిశీలించినట్లయితే కనుక శని భగవానుడు కుంభరాశి వారికి 5వ ఇంటిలో సంచరిస్తున్నారు. అలాగే 6వ ఇంటిలో మీనరాశిలో రాహు సంచరిస్తున్నారు. అలాగే 12వ ఇంటిలో కేతు సంచరిస్తున్నారు. అదేవిధంగా 7వ ఇంటిలో గురువు సంచరిస్తున్నారు. ఇక వీటితో పాటుగా 2025లో వస్తున్నటువంటి గురు శుక్ర మౌఢ్యులు కూడా కుంభరాశి వారికి ప్రధానమైన ఫలితాలను అందించబోతున్నాయి. అయితే ఈ గ్రహస్థితులను బట్టి పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి 5, 6, 7 తేదీలో ఫిబ్రవరి మాసంలో ఉద్యోగం, వ్యాపారం, వృద్ధి, కుటుంబం, ఆరోగ్యం అలాగే ఆర్థిక జీవితంలో చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ 5, 6, 7 తేదీల వ్యక్తిగత జీవితం వచ్చేసరికి వీరి యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా రకాల మార్పులు అనేవి చూస్తారు. కుంభరాశి వారికి ఈ సమయము చాలా బాగుంటుంది. మీకు ప్రతి ఒక్క పనిలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అలాగే మీ యొక్క కోరికలు కూడా నెరవేరే రోజులు రాబోతున్నాయి. మీరు ఆర్థిక పరంగా బలపడతారు. ఈ మాసంలో మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. మీ కుటుంబంలో ఆనందము వెల్లివిరుస్తుంది. అలాగే మీరు అనారోగ్యం నుండి బయటపడతారు.
విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. భూమి లేదా రియల్ ఎస్టేట్ వాహనం కొనుగోలు చేయాలని ప్రయత్నాలు నెరవేరుతాయి. అదే ఉద్యోగస్తులకు పై స్థాయి నుండి అధికారుల సహకారము, ప్రమోషన్స్ లాంటివి లభిస్తాయి. గతంలో మీకు నిలిచిపోయిన డబ్బులు ఈ సమయంలో తిరిగి పొందుతారు. మీరు పూర్వీకుల ఆస్తిని కొంచెం పొందే అవకాశాలైతే కనబడుతున్నాయి. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. అలాగే ఈ టైంలో మీరు ప్రత్యేకమైన ప్రయోజనాలను పొందబోతున్నారు. మరి గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహాల సంచారము కుంభరాశి వారికి బాగా కలిసి రాబోతుంది. ఈ దిశ వైపుగా మీరు అడుగులు వేస్తే ఇంకా మంచి మంచి ఫలితాలను మీరు మీ జీవితంలో చవిచూస్తారు. అలాగే మీరు ప్రతి పనిని విజయవంతంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. అలాగే కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో విదేశాల జాబు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. చూడండి. కాబట్టి మీరు కనుక ప్రయత్నం చేస్తే విదేశాలకు సంబంధించి సక్సెస్ అవుతారు. ఇకపోతే మీకు వివాహం యోగమైన వారిలో ఎవరైనా ఎంతో కాలంగా వివాహము, సంతాన ప్రాప్తి లాంటివి చూస్తున్నట్లయితే కనుక బాధపడుతున్నట్లయితే కనుక వారికి ఈ నెలలో మంచి సంతానము, పెళ్ళి అనేవి బాగున్నాయి. అదేవిధంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే ఈ 5-6 తేదీలు అంతా కూడా కుంభరాశి వారికి ప్రతి పనిలో ఊహించని అద్భుతమైన లాభం అయితే కలగబోతున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మంచి ఉన్నత స్థితిలో అయితే వస్తున్నాయి. ఈ శుభవార్తలు అయితే ఉంటాయి. శ్రమకు లోటు అనేది ఉండదు. విద్యార్థులు సక్సెస్ సాధిస్తారు. ఈ 5-6 తేదీల ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ సమయము కాస్త అనుకూలంగా ఉంటుంది. కొత్తగా ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. మరి వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు కూడా బాగొస్తాయి. కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి, ఈ 5-6 తేదీల పొరపాటును కూడా ఈ 3 తప్పులు మాత్రం అస్సలు చేయకండి. ఒకవేళ మీరు కాదని చేస్తారనుకోండి, మీ దగ్గర ఉన్న ధనమంతా కూడా పోతుంది. మీరు పేదవారు అవుతారు. అలాగే మీకు 7 తరాల వరకు దారిద్ర్యం మిమ్మల్ని వదిలిపెట్టదు. కాబట్టి లక్ష్మీదేవి మీ నుంచి దూరం అవుతుంది. మరి ఈ 5-6 తేదీలలో కుంభరాశి వారు అస్సలు చేయకూడని ఆ పనులేమిటి, ఏంటియో తెలుసుకుందాము. ఉన్నదనంతా పోయి పేదవారుగా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కుంభరాశి వారు ఎటువంటి విధి విధానాలను పాటించాలి? అనేక విషయాలను గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. ముందుగా ఈ 5-6 తేదీలలో కుంభరాశి జాతకులు పొరపాటును కూడా చేయకూడని ఆ 3 తప్పుల విషయానికి వచ్చినట్లయితే కనుక కుంభరాశి వారు 5-6 తేదీలలో గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని పొగరుగా ఉండకూడదు. తల పొగరుతో ఎవరిని దూషించకూడదు. కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడకూడదని గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ తప్పు విషయానికి వస్తే, ఎవరైతే మీకు కష్టం సమయంలో ఆర్థికంగా మద్దతుగా సపోర్ట్గా ఉన్నారో అటువంటి వారిని మీరు ఎప్పుడు కూడా మీ మాటలతో అస్సలు బాధ పెట్టకూడదు. మీకు సహాయం చేసిన వారు ఆపదలో సమయంలో డబ్బు కోసము మీ ఇంటి గుమ్మం తొక్కితే వారిని అవతలకి పొమ్మని అలాంటి చేదరించుకోకూడదు. మీకు వీలైతే సహాయం చేయండి, కానీ వారికి ఆ రకంగా మాట్లాడి ఆ భావంతో చూడకూడదు. ఇక మూడో విషయం వస్తే, మీ దగ్గర డబ్బులు ఉన్నాయని అనవసరమైన ఖర్చులు అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అవమానపరిచినట్లు అవుతుంది. కాబట్టి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకూడదు. మద్యపానము, జూదము, ధూమపానం వంటివి చేయకూడదు. మరి ముఖ్యంగా ఈ కుంభరాశి వారు 5-6 తేదీలలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లక్ష్మీదేవిని అవహేళన, విచ్చలవిడిగా ఖర్చు చేయడం అలాంటి పనులు అస్సలు చేయకండి. పొదుపుగా వాడాలి. లేదంటే డబ్బును అనవసరం ఖర్చు చేస్తే కనుక లక్ష్మీదేవి మీపై కోపం ఇస్తుంది. అందువల్ల మీ ఇంటి నుంచి ధనలక్ష్మి వెళ్ళిపోతుంది. ఉన్నధనం అంతా కూడా పోయి మీరు పేదవారు అవుతారు. 7 తరాల వరకు దారిద్ర్యము మిమ్మల్ని వదలదు. కాబట్టి ఈ 5-6 తేదీలలో కుంభరాశి వారు ఎంత వీలైతే అంత మేము చెప్పిన సూచనలు పాటిస్తూ ఉండటం వల్ల మీకు అంతా బాగుంటుంది. మరి ఇలాంటి తప్పులు చేయకుండా అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే కుంభరాశి వారు ఎటువంటి విధి విధానాలను పాటించాలో చెప్తాను. ఈ కుంభరాశి వారు ప్రతి శుక్రవారం అమ్మవారికి అష్టోత్తరము, కుంకుమార్చన చేసుకోండి. కనకధార స్తోత్రం పారాయణం చేయండి. ఇలా కనకధారాయణ పారాయణ చేయటం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు మన పైన ఉంటాయి. ఈ విధంగా చేసినట్లయితే కనుక మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది.
మీరు ప్రతిరోజు లక్ష్మీ మంత్రం జపించండి.